మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ట్రేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ మెంబర్ మేడం చిన్న వెంకటేశ్వర్లను పట్టణ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా ఎన్నిక జరిగింది. ఆయన నియామకం పట్ల ఆర్యవైశ్య సంఘ వ్యాపార వర్గాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలోని వ్యాపారులు నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని, అన్ని వర్గాల వ్యాపారులు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వారికి అండగా ఉండి సమస్యను పరిష్కరిస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, తుమ్మేపల్లి సాంబశివరావు, గాలేశ్వరరావు, రామ్మూర్తి, రంగా సత్యం, అంకారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా ఆర్యవైశ్యులకు ఈ అవకాశం కల్పించినందుకు కొమ్మారెడ్డి చలమారెడ్డి గారికి పార్టీ తరఫున కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఆయనకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పేసి మేము అందరి తరఫున ఒకసారి చూడండి అందరు పర్సన్ అందరికీ నమస్కారం. వ్యాపార వర్గాలకు సేవలు అందించేందుకు టీడీ పార్టీ తన అనుబంధ వాణిజ్య విభాగంను నన్ను మా వ్యాపార వర్గ మిత్రులను ప్రతినిధులుగా నియమించినందుకు ఇన్ఛార్జి చలమారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2019 ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రభుత్వాన్ని నెలకొనేందుకు మాచర్లో కూడా చలమారెడ్డి గారికి వ్యాపార వర్గాల మద్దతు కూడబెట్టి వారి గెలుపుకు కృషి చేస్తాము. చలమారెడ్డి గారు కూడా వ్యాపార వర్గాల సమస్యల పరిష్కారం చేసేందుకు ముందుండాలని కోరుతున్నాము. అందరం కలిసి చక్కటి పనితీరును ప్రదర్శించి పార్టీ ప్రతిష్టతను పెంపేందుకు కృషి చేద్దాము. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. చలమారెడ్డి గారికి నాయకత్వం వర్ధిల్లాలి. జై కొమ్మారెడ్డి గారు. ఈరోజు మాచర్ల పట్టణంలో ఆర్వైశ్యులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు. అదంతా కూడా చలమారెడ్డి గారు చదవాలని గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఆర్వైశ్యుల్లో ఇంతవరకు ఎవరికి పోస్టులు లేవు. అట్లాంటివి చలమారెడ్డి గారి చదవ వల్ల దాదాపు 50 మంది దాకా ఆర్వైశ్యులు పోస్టులు వచ్చింది. దానికి ఆయన కృతజ్ఞత భావంగా 2019లో ఆయన గెలుపుకి ఖచ్చితంగా మేము సానుకూలంగా ఉంటామని చెప్పేసి అండదండలుగా ఉండి వారి కార్యక్రమాలకి అనుగుణంగా ఎవరికి ఇబ్బందులు లేకుండా పార్టీ నడిపించడానికి మాకు వచ్చిన ఇబ్బందులన్నీ కూడా సమస్యగా చేసేటువంటి సమర్థత ఉన్నదని చెప్పేసి చలమారెడ్డి గారికి భగవంతుడు మా అందరికీ మంచి అవకాశం ఇచ్చాడు. భగవత్ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు కూడా వారి సహాయ సహకారాల అవసరం మాకు అవసరంగా ఉన్నది. ఒక వారం 10 రోజులలో దాదాపు 6 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఎత్తిపోత అన్నదాన కార్యక్రమానికి నీడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ నీడను మాకు కల్పించాలని చెప్పేసి చలమారెడ్డి గారి ద్వారా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేనా ఏ రూపాయనైనా కానీ మాకు అక్కడ ప్లేస్ ఇచ్చేటట్టుగా మేము వారిని కోరటం జరుగుతుంది. కొద్ది రోజులలో గతంలో కోరాము, కానీ అది జరగలేదు. ఇక అట్లా కాకుండా ఖచ్చితంగా వారు ఆ ప్లేస్ మాకు అవకాశం ఇచ్చేంతవరకు కూడా వారిని వదిలిపెట్టకుండా మేము ఉంటామని చెప్పేసి మా కమిటీ తరఫుగా నేను అధ్యక్షులుగా నేను గట్టిగా వారిని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారు మాకు ఖచ్చితంగా ఇందరికి మాట ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వైశ్య సోదరులు అందరూ అండగా ఉంటాం. అలాగనే మొన్న 15వ వార్డులో ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత పార్టీగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఆదరించి 15వ వార్డులో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చినందుకు వైశ్య సోదరులు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా మాచర్ల పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్క వైశ్య సోదరులకు కానీ వాళ్ళకి ఆర్థికంగా కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వారికి పూర్తిగా మేము అండగా ఉంటాం. ఎవరికి అవసరం వచ్చినా
ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. తప్పకుండా వ్యాపార సమస్యలు కానీ అలాగనే మరి ఆర్థికంగా ఏదైనా సమస్యలు ఉండా, వారికి కుటుంబంగా సమస్యలు ఉండా కానీ, అదే కాకుండా వాళ్ళ ఆస్తుల సమస్యలు అలాంటివి కూడా ఏదన్నా ఉన్నా కూడా వారికి పూర్తిగా అండగా ఉండి ప్రతి ఒక్కటి కూడా న్యాయం చేయడానికి నా వంతు కృషి చేస్తా. ఏ ఒక్క నిమిషంలో అర్ధరాత్రి అయినా 24 గంటలు ప్రతి ఒక్కరికి మీకు అండగా ఉండి మీ సమస్యలను పరిష్కారం చేసేదానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తా. ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకొని ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి సందాలు ఇవ్వటం కానీ మామూలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీ కష్టాన్ని మీరు అనుభవించండి, మీకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. ఎవరు ఏది చెప్పినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా నేనుండాను, నా దృష్టికి తీసుకురండి. ఇక్కడ మాచర్లపట్నంలో ఏ వర్గాల వారైనా అన్ని వర్గాల వారు కూడా వ్యాపారం ఎవరి కష్టాన్ని వాళ్ళు అనుభవించాలి తప్ప ఎవడికో మామూలు దందాలు కట్టే అవకాశాన్ని మాచర్లపట్నంలో కల్పించవద్దని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరి ఒత్తిడి ఉన్నా మీ అందరికీ నేను అండగా ఉంటాను. మీరు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీ అందరి సహకారం ఇవ్వండి. 24 గంటలు మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మీకు మీ కుటుంబంలో సభ్యుల్లాగా మీకు అండగా ఉంటానని ఈ సభాముఖం. ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మేడం చిన్న వెంకటేశ్వర గారిని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా నియమించి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వ్యాపార వర్గాలకి సర్వీస్ చేసేందుకు అవకాశం ఇచ్చినటువంటి కొమ్మారెడ్డి చెల్లమారెడ్డి గారిని ఈ సందర్భంగా ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సన్మానించాము. వ్యాపారులకు సంబంధించిన సమస్యల్ని ఆయనే ఇప్పటికే వెల్లడించారు. ఏ సమస్య ఉన్నా అపరాత్రి అయినా అర్ధరాత్రి అయినా వచ్చి నాకు విషయం తెలియజేస్తే నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి వ్యాపార వర్గానికి సంబంధించిన సోదరులందరూ కూడా మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనం మరి ఈ సందర్భంగా చెల్లమారెడ్డి గారికి మద్దతు తెలియజేస్తూ ఆయన్ని సన్మానం చేస్తాం. అది బాగా వెడల్పండి.